అబ్బో బ్రహ్మాండం. మరో దొంగ స్వామి వచ్చాడు, మరో దొంగ ముండా కొడుకు వచ్చాడు. ఎంత బాగా పెడతారనుకున్నావు. పెట్టేవాళ్ళు కూడా చాలా క్రియేటివిటీగా పెడతారు. నాకు నిజంగా ఆనందం వేస్తుంది. నన్ను తిట్టడానికైనా టైం తీసుకొని టైప్ చేస్తున్నందుకు. నా కోసం వాళ్ళు సమయం చేస్తున్నారంటే నేను ఎంత అదృష్టవంతుడిని. సూపర్. సరే, ఏం కావాలి చెప్పు. మీరు ఇంత నిర్భయంగా మాట్లాడుతున్నారు కాబట్టి అసలు వేణుస్వామి గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? మీ మాటల్లో అడుగుతా ఫస్ట్, తర్వాత నేను గురించి కొన్ని అడుగుతాను. నన్ను వేణుస్వామి గురించి చెప్పేంత స్థాయి నేను తీసుకోను, అంత అర్హత ఉందని కూడా నేను అనుకోను. ఎందుకంటే నా వయసులో నాకన్నా పెద్దవారు, నెంబర్ 1. ఆ మనిషితో నాకు మమేకమైన అనుబంధం ఉంటే తప్పకుండా ఆయనకే చెప్పేవాడిని. లేదు, నాకు సంబంధం లేదు, వీడు బామ్మరిదే అన్నారు, పోనీలే ఈ రకంగా వాడమ్మకన నా అన్ననో తమ్ముడో చేశారని తృప్తిపడ్డా. అయితే నా దగ్గరికి చాలా మంది ఎలక్షన్స్కి బిఫోర్ ఆయన చెప్పినవన్నీ విని ఆయా అభిమానులు నా దగ్గరకు వచ్చి ఇట్లా అంటున్నాడు ఏంటండి అని అన్నారు. నాన్న, నెంబర్ 1 జరిగేది ఇది, వచ్చే ఫలితం ఇదని ముందే చెప్పా. అవసరమైతే మీరు ముందుగా సెలబ్రేషన్ కూడా చేసుకోండి అని చెప్పారు. అన్నట్టుగానే చేశారు, అన్నట్టుగానే చూపించారు. అప్పుడు పోలీసులు కూడా వచ్చి సెలబ్రేషన్ చేసిన కళ్యాణ్ బాబు అభిమానుల్ని కోపడి తిట్టాండి. మా గురువుగారు చెప్పారంటే అవుతుందంటే నిన్ను నీ గురువుని లోపలేస్తాం జాగ్రత్త అంటే, అవునా రేపు మా పవనన్న గెలిచాక అప్పుడు చూద్దాం ఎవరెవరిని వేస్తారో లోపలికి అని వీళ్ళు వాళ్ళతో గొడవ పడ్డారు. అప్పుడు నేను చెప్పా జరిగే ఫలితం ఇది కాబట్టి తొందరపడకండి అని చెప్పా. కానీ ఆయన అన్నారట ఎవరు గెలవరు, మళ్ళీ జగన్ వస్తారని సంథింగ్ ఏవో వీడియోలో చెప్పారట. అన్ని ఫేకే చెప్పారట. నా దగ్గరకు వచ్చి అడిగితే ఆయన్ని నేను తప్పు పట్టను, నేను ఏదైతే చెప్తున్నానో రికార్డు చేసుకొని రిలీజ్ చేసుకోండి అన్న. రికార్డు చేశారు మే 17, జూన్ 2, ఆ 2 బయటకు వచ్చినాయి. తర్వాత నన్ను జగన్ అభిమానులు నానా మాటలు మాట్లాడారు. కానీ రిజల్ట్ వచ్చాక అదే అభిమానులు చాలామంది నా దగ్గరకు వచ్చారు, క్షమించమని అడిగారు, అలాగే వాళ్ళ జీవితం గురించి అడిగారు. నేను సేవ చేశాను. నాకు అలా ఏం లేదు, అంతా నా బిడ్డలే, నా సేవ నాకు ముఖ్యం, నేను చేశా. అప్పుడు నేను అన్నా, ఇది కూడా అన్నా, సదరు వేణుస్వామి గారు మీ అందరూ ఆశ్చర్యపోయే విధంగా మీ అందరికీ తెలియపరుస్తారు, నేను కొన్నాళ్ళు ఎవరి గురించి మాట్లాడాలని మీరు చూస్తారు అన్నా. వారం కూడా కాల నా దగ్గరకు గారు ఆయన మీరు అన్నట్టుగానే సెలబ్రిటీలు పొలిటికల్ నేను చెప్పను, ఇక నాకు అనవసరం, నా జాతకాలు నేను చెప్పుకుంటానని వీడియో పెట్టారు, గురుగారిని చూపించారు. పర్వాలేదండి, ఈ ఎవరి అభిప్రాయం వాళ్ళది. కానీ నాగ చైతన్య సమంత అనే విషయంతో ఏదైతే రావడం జరిగిందో